ఇక ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రతిభ చూపుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువలతో సత్కరించి అభినందించారు. గతంలో తాను ప్రకటించినట్టుగానే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు త్వరలో విహారయాత్రకు తీసుకువెళ్తున్నట్టు ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఈ ప్రకటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమలో 600 మార్కులకు 585, 586 వరకు మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలకి ఇంత అత్యధికమైన మార్క్స్ రావడం, 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో పిల్లలందరూ డెడికేట్ అయ్యి ఈ రోజు ఇంత మంచి రిజల్ట్ ని పొందారు అని అంటే ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి ప్రోద్బలంగానే చెప్పొచ్చు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కడా కూడా మిగతా ప్రైవేట్ స్కూల్ పిల్లలతో ఎక్కడా తక్కువ కాదు, వారి శక్తి సామర్థ్యాలకి ఏది అడ్డు రాదు అని నిరూపించి చూపించిన మన ప్రియతమ నేత నారా లోకేష్ గారు అని చెప్పొచ్చు. ఈ రోజు మా ముందు నుంచున్న ఈ పిల్లలే దానికి ప్రత్యక్షమైన సాక్షిగా కూడా చెప్పొచ్చు. బెంచుల్ని మార్చాం, పుస్తకాలు మార్చాం, బ్యాగులు మార్చాం, వీటిలో కొత్తదనాన్ని తీసుకొచ్చామని చెప్పడం కాదు, నిజంగా వాళ్ళ ప్రమాణాలు మార్చినప్పుడే అది నిజమైన మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి మార్పుని మన ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా ఈ రోజు అత్యుత్తమమైన మార్క్స్ తో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్తూ వారు జీవితంలో మరిన్ని శిఖరాలకు అధిరోహించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ